హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా, కేక్ కూడా కట్ చేయకుండా పడుకున్నామనేసి. అందరూ అదే విధంగా పడుకున్నారనమాట. ఉదయం లేచి అడుగుతున్నారు అందరూ, మీరు కట్ చేశారా, 12కి మీరు బయటికి వెళ్ళారా అనేసి. కానీ ఎవరు వెళ్ళలేదు. నేనైతే ఆల్రెడీ 10:30కి ఒకసారి లేచానమాట. ఎర్లీగా పడుకున్నాము, 7కే పడుకున్నాం అనమాట. నైట్ 10:30కి అలా లేచి మా హస్బెండ్ లేపితే లేవలేదనమాట. తర్వాత 10కి లేచి అప్పుడు నన్ను లేపలేదు ఎందుకు అని అడుగుతున్నాడు. కానీ ఆల్రెడీ లేపానప్పుడు, కానీ లేవలేదు. 10కి అలా బయటకు వచ్చి చూస్తే రోడ్ల పైన అయితే తాగుతూ తిరుగుతున్నారనమాట. 31కి అయితే ఫ్యామిలీతో గోవా అయితే అంత సేఫ్ ఏం కాదు. అందుకని అందరూ తాగుతూ బయట తిరుగుతున్నారనేసి బయటకైతే వెళ్ళలేదు. ఇంకా రూమ్లోనే ఉండిపోయాము. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి స్నో వరల్డ్కి అన్నమాట. స్నో వరల్డ్కి అయితే వెళ్ళాము. 11కి అయితే ఎంట్రీ ఉంది లోపలికి. మొత్తము 13 మెంబర్స్ అయితే పెద్దవాళ్ళము ఉన్నాము. పిల్లలకు కూడా 3 ఫీట్స్ కన్నా తక్కువ హైట్ ఉన్న వాళ్ళకు టికెట్ ఏం లేదు. 3 ఫీట్స్ ఉంటే వాళ్ళకు, ఎక్కువ ఉంటే వాళ్ళకు టికెట్ అనమాట. చూసారు కదా, అందరూ లోపలికి వెళ్ళంగానే పైన కోటు, అలాగే గ్లౌజెస్, షూ, అలాగే సాక్స్, హెయిర్ క్యాప్ అన్నీ ఇచ్చేస్తారనమాట. ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే అలో లేదు. అందుకని మా తమ్ముడు వాళ్ళ వైఫ్ బయటనే ఉన్నారనమాట. మా వరకే వెళ్ళాము. పిల్లలు చూసారు కదా, అందరూ రెడీ అయిపోయారనమాట. ఈ డ్రెస్సులు అయితే వేసేసుకొని లోపలికైతే వెళ్ళాలి. లోపలైతే మంచుతో అయితే రెడీ చేసి ఉంటుందన్నమాట. మనము అచ్చంగా సిమ్లా అలాగే కాశ్మీర్ వెళ్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది ఇక్కడ ఆ విధంగా క్రియేట్ చేసి ఉంచుతారనమాట. లోపల ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఉంటుంది. మేము లాస్ట్ టైం ఓన్లీ మా వరకే వచ్చామన్నమాట. మా ఇద్దరు పిల్లలు, మేము ఇద్దరం వచ్చామన్నమాట. అప్పుడు ఇక్కడికైతే వచ్చాము. ఈసారి ఫ్యామిలీస్తో వచ్చాము కాబట్టి వీళ్ళని కూడా ఇక్కడికి తీసుకెళ్ళాము. ముందుగా డాల్ఫిన్ షోకి తీసుకెళ్దాం అనుకున్నాము. అంటే సముద్రం మధ్యలో బోట్లో అయితే తీసుకెళ్ళి డాల్ఫిన్స్ అయితే చూపిస్తారు. అది కూడా 11 కంటే లోపల వరకే చూపిస్తారనమాట. ఎందుకంటే సూర్యుడు వస్తే వేడికి డాల్ఫిన్స్ అనేవి బయటికి రావంట. అందుకని 11 లోపే వెళ్ళాలి. ఇక్కడ కూడా టైమింగ్ వచ్చేసి 11 నుంచి నైట్ 6 వరకు అయితే ఉంటుంది. కానీ అక్కడ 11 దాటిపోయింది అనమాట అక్కడ వెళ్ళడానికి. అందుకోసం అయితే అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళినా వేస్ట్ అవుతుందనేసి ఈరోజు అయితే ఇక్కడ స్నో వరల్డ్ అయితే వచ్చాము. అందరం అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ అనమాట. పిల్లలందరూ ఆల్రెడీ రెడీ అయిపోయి అక్కడైతే నించున్నారు. ఎంట్రీ వచ్చేసి లోపల ఇక్కడ సైడ్కి అనమాట. ఫస్ట్ వెళ్ళింది మేమే. ఫస్ట్ మా బ్యాచ్ అనమాట లోపలికి వెళ్ళింది. 11కి ఒక 10 మినిట్స్ ముందే వెళ్ళాము. 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళామన్నమాట. ఒకరికి టికెట్ వచ్చేసి 500. అలాగా 13 ఒక 20 టికెట్స్ తీసుకున్నాం అనమాట. ఇద్దరు చిన్న పిల్లలకైతే టికెట్స్ అయితే లేవు, మిగతా అందరికీ టికెట్స్. ఇక్కడ మా అన్న పిల్లలు వచ్చేసి ఇద్దరు డ్రెస్ వేసుకుంటారో లేదో అనుకున్నాము. ఎందుకంటే వాళ్ళకి కొంచెం వెరైటీ ఉన్నా సరే ఏం చేయరనమాట. కానీ డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు. వీళ్ళిద్దరు అనమాట. ఇక్కడ ఫస్ట్ చూపించాను కదా, చిన్న పాప అక్కడ కనిపిస్తుంది కదా ఆమె, అలాగే అక్కడ కనిపిస్తున్న బాబు చూడాలి కదా, మంకీ క్యాప్ కూడా పెట్టుకోలేదు. అది పెట్టుకోవట్లేదు అనమాట, తీసేస్తున్నాడు పెడుతుంటే. లోపల ఉంటారో లేదో ఎంతసేపు ఉంటారో కూడా తెలియదు. కానీ లోపలికైతే వెళ్తున్నాము. ఆ ఇద్దరికే టికెట్ లేదనమాట. మిగతా అందరికీ టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇదే అనమాట ఎంట్రీ వచ్చేసి. ఓపెన్ కాగానే లోపలికైతే వెళ్ళాలి. వెయిట్ చేస్తున్నారు అందరూ. ఫస్ట్ టైం అనమాట, మేము ఒకరమే సెకండ్ టైం ఇక్కడికి వచ్చింది. అందరూ చాలా ఎక్సైట్గా అయితే ఉన్నారు లోపల ఎలా ఉంటుందనేసి. గోవాలో అయితే ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బీభత్సమైన కాస్ట్ ఉంటుందన్నమాట. డబల్ త్రిబుల్ అయితే తీసుకుంటారు కాస్ట్. క్వాంటిటీ తక్కువ ఉంటుంది, కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ చిన్న పాపలు వచ్చేసి నేను ప్రతి వీడియోలో చూపించట్లేదంట. అందుకని ఆమెను చూపించమని వాళ్ళ మమ్మీ చెప్తే ఈ విధంగా అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. తర్వాత ఈ పిల్లలందరూ ఎంతసేపు ఉంటారో లేదో తెలియదు. కనీసం 1 అవర్ ఉండొచ్చు అనమాట లోపల. కానీ పెద్దవాళ్ళమే ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ ఉండలేము. చేతులు కాళ్ళు లోపలికి ఐస్ అయితే వెళ్ళిపోతుంది ఆడేటప్పుడు. అందుకని మొత్తం చుట్టూ చాలా కూల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు అయితే ఉండలేము. పెద్దవాళ్ళే ఉండలేరు, ఇంకా చిన్నపిల్లలు అయితే అసలు ఉండలేరు అనమాట. పిల్లలు ఉన్న వాళ్ళు ఒక 10-15 మినిట్స్ కన్నా 10-15 మినిట్స్ కన్నా ఎక్కువ అయితే ఉండలేరు. ఆ టైం వరకు బయటకైతే వచ్చేస్తారు. చూడండి అందరి ఫేస్లలో ఎంత ఎగ్జైట్మెంట్ అయితే కనిపిస్తుంది లోపలికైతే వెళ్ళడానికి. ఫైనల్గా లోపలికైతే వచ్చేసాము. కిందికి వచ్చేసి అక్కడ జారుబండ ఉంటుంది కదా, ఈ విధంగా జారుకుంటూ రావాలన్నమాట. స్టెప్స్ కూడా ఉంటాయి. ఇలా వచ్చేవాళ్ళు ఇలా వస్తారు, స్టెప్స్ పై వెళ్ళేవాళ్ళు స్టెప్స్ పై వెళ్తారనమాట. ఇక చూడండి ఫస్ట్ చిన్న పిల్లల్ని లడ్డు అయితే కింద పడిపోయిండు. అలాగే పిల్లలు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు కూర్చోబెట్టుకొని వస్తే బెటర్ అనమాట. చూడండి కాలు అయితే అడ్డం పెట్టి ఉంచారు కాబట్టి కింద పడలేదు.
ఆల్మోస్ట్ అందరూ అయితే పైనుంచి వచ్చేటప్పుడు బాగానే వస్తున్నారు. ఇక్కడ కిందికి వచ్చేసరికి కింద పడిపోతున్నారనమాట. ఇక్కడ కెమెరా అనేది కొంచెం క్లారిటీ లేదనమాట. ఎందుకంటే మంచుతో ఫుల్‌గా మంచు ఉంది, కూల్‌గా ఉంది కాబట్టి ఆ కెమెరాకు పైన వాటర్ లాగా అయితే ఫామ్ అవుతుంది. అది క్లీన్ చేసి తుడిచినప్పుడు క్లియర్‌గా వస్తుంది. తర్వాత మళ్ళీ అలాగే వస్తుందనమాట. చూడండి మా అన్న కొడుకుని తీసుకొని మా హస్బెండ్ అయితే వచ్చారిప్పుడు. తర్వాత పిల్లలు కూడా అందరూ ఒకరి తర్వాత ఒకరు మొత్తం 13, 20 మెంబర్స్ అనమాట. నేనైతే దానిలో అయితే రాలేదనమాట. లాస్ట్ టైమ్ వచ్చాను కానీ అప్పుడే భయమేసింది. అందుకోసమనైతే ఈసారి స్టెప్స్ అయితే దిగొచ్చాను నేను మా వదిన వచ్చేసి. పాపం ఒక్కొక్కరైతే స్పీడ్‌గా వచ్చేస్తున్నారు కదా! కిందయితే చూడండి వీడికొచ్చేసి కింద పడిపోతున్నారు చూడండి. కానీ కాళ్ళు, చేతులు విరిగిపోతాయి ఒక్కొక్కసారి. అంత స్పీడ్‌గా వచ్చి గోడకు కాలు పెట్టేసరికి కింద పడిపోతారు. చూడండి దానికి ఎలా గుద్దుకుంటున్నారో. లోపల అందరూ అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫోటోగ్రాఫర్ కూడా ఉంటారనమాట. మనకు ఆహ్, ఆహ్, ఎడారిలో ఇట్లా ఇగ్లూ అలా ఉంటుంది కదా! సేమ్ అదే విధంగా మంచులో ఎలా ఉంటుందో అలా రెడీ చేసి పెట్టారనమాట. చూసారు కదా! స్నో పార్క్ అనేసి. అదేవిధంగా మొత్తం మంచనమాట. ఈ విధంగా ఫొటోస్ అయితే తీసుకున్నాం కొన్ని. ఫొటోస్ తీసుకున్న తర్వాత ఒక 40 మినిట్స్ అలా లోపల ఉన్నాము. ఉన్న తర్వాత బయటికైతే వచ్చేసామనమాట. చూసారు కదా! అందరం అయితే బయటికొచ్చేసి ఇక్కడ స్కూటీస్ పైన బయటికి వెళ్దామని అయితే ఆలోచిస్తున్నాము. కానీ ఇప్పుడు సీజనల్ కాబట్టి నార్మల్ టైంలో ఒక 24 అవర్స్‌కి 100 రూపీస్ అనమాట స్కూటీ వచ్చేసి. మనం పెట్రోల్ అయితే పోయించుకొని ఎక్కడికైనా తిరగొచ్చు 24 అవర్స్. కానీ ఇక్కడ సీజనల్‌లో మాత్రం ఒక్క స్కూటీకి 800 చెప్తున్నారు. అలా 6 స్కూటీస్‌కి ఇంకెంత కావాలి చూడండి ఆలోచించండి. క్యాబ్ కూడా 2000 అనమాట. ఇక్కడ నుంచి మేము 2 కిలోమీటర్స్ దూరము కాలంగట్ బీచ్ దగ్గరికి వెళ్ళడానికి ఒక్క క్యాబ్‌కి 2000 అడుగుతున్నారు. అక్కడైతే రూమ్ అయితే ఖాళీ చేసేసి ఇప్పుడు మేము ఫస్ట్ ఎప్పుడొచ్చినా ఇక్కడే ఉంటామన్నమాట. ఈ రూమ్‌లోనే బీచ్ వ్యూ రూమ్‌కి ఇక్కడికైతే వచ్చాము. అక్కడ కనిపిస్తుంది కదా! అదే అనమాట రూమ్ వచ్చేసి. అక్కడి నుంచి ఇక్కడ ముందైతే తీసుకెళ్ళి కూర్చున్నాము. ఇక్కడ రూమ్‌కైతే షిఫ్ట్ అయిపోయాము. పిల్లలంతా నా దగ్గర అయితే ఆడుకుంటున్నారనమాట. ఎందుకంటే వాళ్ళ మమ్మీ, డ్యాడీ వాళ్ళు కొంచెం బీచ్ డ్రెసెస్ కొనడానికైతే షాపింగ్‌కైతే వెళ్లారు. ఈలోపు పిల్లలనైతే ఇక్కడ ఇసుకలో కూర్చోబెట్టుకొని చూసుకుంటున్నాననమాట. అదే అనమాట రూము. ఎప్పుడు ఇచ్చినా సరే అందులోనే ఉండేవాళ్ళము. 31st కోసం అయితే ఒక్క రూము 24 అవర్స్‌కి 12,000 చెప్పారు. 31st అయిపోయింది కాబట్టి ఫస్ట్ తారీఖు కాబట్టి ఆ రోజు ఒక రూమ్‌కొచ్చేసి 4,000 అయితే తీసుకున్నారు. 4,000 అందుకని రూమ్ కాస్ట్ తగ్గింది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయామనమాట. చూడండి మనకు ఇష్టం వచ్చినప్పుడు బీచ్‌లోకి రావచ్చు. ఇష్టం వచ్చినప్పుడు రూమ్‌లోకి వెళ్ళొచ్చు. ఎప్పుడు 4 ఇయర్స్ నుంచి ఎన్ని సార్లు వచ్చినా సరే అదే రూమ్‌లో ఉన్నామనమాట. ఇదే బీచు. అక్కడ కనిపిస్తుంది రూమ్ అనమాట. ఇక్కడైతే బీచ్‌లో ఆడుకొని రూమ్ దగ్గరకైతే వెళ్తున్నాము. రూమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొంచెం సేపు ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అక్కడ అటు ఇటు తిరుగుదామనేసి బయటకొచ్చాము. వచ్చినెంబడే ఫస్ట్ ఇక్కడ షాప్ ఉంది కదా! ఇక్కడ ఫుడ్ అంతా ఉంటుందనమాట. ఇక్కడ కొంచెం సాంగ్స్ అయితే పెట్టారు. అదల్లా తిరిగేసి వద్దామనేసి ఇక్కడికొచ్చి ఇక్కడనే చిక్కుకుపోయామనమాట. అక్కడ మీరు చూస్తున్నారు కదా! మేము వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఎలాంటి వాళ్ళకు కస్టమర్స్ అయితే లేరు బయట. ఎక్కువ శాతము ఎక్కడో ఒక 2, 3 మెంబర్స్ అయితే కూర్చున్నారు. కానీ మేము వెళ్ళిన తర్వాత అక్కడ సాంగ్స్‌కి పిల్లలంతా డాన్స్ చేస్తున్నారు. చూసారు కదా! ఎనకాల అందరం అయితే వచ్చేస్తున్నాం మెల్లగా. అటు కొంచెము స్ట్రీట్ షాపింగ్ అనేది చేద్దామనేసి బయటికైతే వెళ్ళాము. కానీ ఇక్కడ ఫస్ట్ షాప్ దగ్గరికే వచ్చి అక్కడనే కూర్చుండిపోయి ఇక్కడనే ఫిక్స్ అయిపోయారనమాట. ఫస్ట్ వీళ్ళకైతే చూడండి ఎక్కడ కస్టమర్స్ అయితే ఒక్కరు కూడా కనిపించట్లేదు. ఇక్కడ సాంగ్స్‌కి వీళ్ళంతా డాన్సులు చేసి అన్నీ మన తెలుగు సాంగ్స్ పెట్టుకొని అంతా డాన్సులు చేసేసరికి అక్కడున్న కస్టమర్స్ అంతా వచ్చి ఇక్కడే కూర్చున్నారనమాట. అంతా డాన్స్ చేస్తూ వీళ్ళకు మేము వచ్చిన తర్వాతనే చాలా మంది కస్టమర్స్ అయితే వచ్చారు. మా వాళ్ళంతా డాన్స్ చేయడం వల్ల వాళ్ళకు కస్టమర్స్ వస్తున్నారు కాబట్టి వీళ్ళనైతే ఏం అనట్లేదనమాట వాళ్ళు. ఏం సాంగ్ కావాలంటే ఆ సాంగ్ పెట్టేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. వీళ్ళ ఎంజాయ్‌మెంట్ కోసమని డాన్స్ చేస్తున్నారు మా వాళ్ళంతా కాబట్టి వీళ్ళు డాన్స్ చేయడం వల్ల చుట్టుపక్కల వాళ్ళంతా చూసి ఇక్కడే వచ్చి కూర్చుంటున్నారనమాట. వీళ్ళ హోటల్ దగ్గరనే. వాళ్ళకు ఎక్కువ మంది కస్టమర్స్ పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏం అనట్లేదు. చూసారు కదా! పిల్లలతో స్టార్ట్ చేసి పెద్దవాళ్ళతో స్టార్ట్ చేసి అంతా వేరే రష్యన్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా వచ్చారనమాట లాస్ట్‌కి డాన్స్ చేయడానికి ఇక్కడికి. చూసారు కదా! పిల్లలంతా అయితే ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్దాం అనుకుంటే వెళ్ళలేదనమాట. ఇక్కడే కూర్చుండిపోయారంతా. ఇదే అనమాట ఈ షాప్ దగ్గర అయితే కూర్చున్నాము. ఇక్కడ లవ్ షేప్ సింబల్ ఉంది కదా! అక్కడైతే ఫొటోస్ తీసుకున్నాము. మేమంతా ఫస్ట్ సైలెంట్‌గా కూర్చున్నామనమాట. కూర్చున్న తర్వాత అందరూ పిల్లలు, పెద్దవాళ్ళు అంతా కలిసి అయితే డాన్స్ అయితే స్టార్ట్ చేశారు.
వెనక వాళ్ళంతా బ్యాచ్ కూడా వెనక కూడా అందరూ ఇంతమంది ఇంకా ముందు ముందు చూడండి చాలామంది వస్తారు అక్కడికి. మా ఒక్కరి వల్ల చాలా కస్టమర్స్ అయితే వచ్చారు వీళ్ళకి. అక్కడికి వెళ్ళి కూడా మన తెలుగు సాంగ్స్ అయితే పెట్టేసుకున్నామనమాట. అంతా మైసమ్మ సాంగ్స్, అలాగే గణేషునివి, అలాగే పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ అన్నీ మూవీ సాంగ్స్, తెలుగు సాంగ్సే పెట్టేసుకున్నాము. ఫస్ట్ మేము వెళ్ళేటప్పటికి అక్కడ హిందీ సాంగ్స్ వస్తున్నాయన్నమాట. హిందీ సాంగ్స్ వచ్చేసరికి ఇక్కడ మన తెలుగు సాంగ్స్ పెట్టుకొని మేము వీళ్ళంతా ఎగురుతుంటే పక్కన వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, అందరూ కూడా వచ్చి అక్కడైతే డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ ఈ పక్క రెస్టారెంట్స్ దగ్గరనే అనమాట. అంతకుముందు రోజు ఆంధ్ర ఒకతన్ని చంపారు కదా, మాకు తెలియదు అనమాట. 31st రోజు మేము అక్కడ లేము కదా, వేరే రెస్టారెంట్ దగ్గర వేరే విల్లాలో అయితే ఉన్నామన్నమాట. మేము ఫస్ట్ రోజు ఇక్కడికైతే వచ్చాము. వచ్చిన తర్వాత తెలిసింది అక్కడ ఒక అతను చనిపోయాడని. ఇక్కడ ఈ మేమున్న హోటల్ దగ్గర నుంచి ఒక 5-6 హోటళ్ళ తర్వాత అదైతే ఉందన్నమాట. ఇక్కడ సాంగ్స్ అయితే కొంచెం కాపీరైట్ అనేది వస్తుంది కాబట్టి సాంగ్స్ మ్యూట్ చేస్తున్నాను అనమాట. ఓన్లీ డ్యాన్స్ వరకే పెట్టేస్తున్నాను. చూడండి ఎంతగానో వీళ్ళ డ్యాన్స్ అంతా చూసేసరికి పక్కన రష్యా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారనమాట. ఈ ఈమెకు 75 ఇయర్స్ అంట, ఆమెనే చెప్తుంది. 75 ఇయర్స్ ఆమె ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది కదా. మేమంతా అక్కడ ఉన్నంతసేపు వాళ్ళు కూడా ఉన్నారనమాట. మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళారు. మాటికి ఒకసారి వస్తుంది, వీళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తుంది, వెళ్తుందనమాట. వాళ్ళంతా డ్యాన్స్ చేస్తుంటే నేనేమో వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. అక్కడ పిలుస్తున్నారు కానీ మనకైతే డ్యాన్స్ అయితే రాదు, అందుకోసం అయితే వెళ్ళలేదు. చెప్పాను కదా ఆల్రెడీ 31st రోజు నైట్ అటు ఇటు మొత్తం హోటల్ కోసం ఒక నైట్ డిన్నర్ చేసుకుందాం అనేసి ఉదయం అంతా తిరిగింది కాక ఒక 4 కిలోమీటర్స్ వరకు ఒక ఆంధ్ర హోటల్ ఉంటుంది. ఆ హోటల్ కోసము 4 కిలోమీటర్స్ నడిచామన్నమాట. నడిచి వచ్చాము. అందువల్ల అలసిపోయి అందరూ పడుకుండిపోయారు. 12 దాటిపోయింది కూడా ఎవరికి గుర్తులేదన్నమాట. కేక్ కూడా కట్ చేయలేదు. ఇంకా ఫస్ట్ రోజు కూడా మార్నింగ్ స్నో వరల్డ్కి వెళ్ళి నైట్ 11 వరకు ఇక్కడనే ఉన్నామన్నమాట. నెక్స్ట్ డే ఇంకొకటి అక్కడ వేరే ఉంటుంది కదా డాల్ఫిన్ది, అలాగే క్యాషనోస్ అవల్ల ఉన్నాయి కదా, అవల్ల చూద్దామని అయితే అనుకుంటున్నాము. ఉదయాన్నే లేవాల్సి ఉంటుంది కాబట్టి తొందరగా 11-11:30కి వెళ్ళి పడుకొని మళ్ళీ ఉదయాన్నే లేవాల్సి ఉంటుందన్నమాట. కాస్ట్ అయితే ఇక్కడ బయట బీచ్కు బయట అయితేనేమో కొంచెం నార్మల్గా ఉంటాయి కాస్ట్. నార్మల్ అంటే మరీ అంత తక్కువేం కాదు, మన దగ్గర ఉన్నంత తక్కువేం కాదు, కొంచెం ఎక్కువనే. కానీ ఇక్కడ బీచ్ వ్యూ వచ్చేసరికి బయటికన్నా ఇంకా డబల్ త్రిబుల్ రేట్స్ ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. క్వాంటిటీ ఏమో చాలా తక్కువగా ఉంటుంది, కాస్ట్ ఏమో చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మామూలుగా ఇప్పుడు నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెళ్ళాలంటే అస్సలు కుదరదు అక్కడ కాస్ట్కి. అక్కడ రూమ్ కాస్ట్ అలాగే ఉంటుంది, అలాగే ఫుడ్ కాస్ట్ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఆ టేస్ట్ కూడా అసలు అంత ఏముండదు, మొత్తము చప్పగా ఉంటుందన్నమాట. వేరే ఫారినర్స్ వస్తుంటారు కదా, వాళ్ళకు ఎక్కువ స్పైసీగా తినరు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా స్పైసీ లెవెల్స్ అయితే చాలా తక్కువగా వేస్ట్ చేస్తారు. మనకు సరిపోదు అనమాట. అది ఒక కిచెన్ ఉన్న రూమ్ తీసుకున్నా సరే మనమైనా వంట చేసుకోవచ్చు, కానీ అక్కడ రూమ్స్ దొరకడమే చాలా కష్టంగా ఉంది. అస్సలు 1 మంత్ ముందు మేము ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని 1 మంత్ ముందు నుంచి అక్కడ రూమ్స్ అయితే చూస్తున్నాం అనమాట. మేము ఆల్రెడీ ఎప్పుడు వెళ్ళినా సరే ఒకే హోటల్లో దిగుతాం కదా, అదే హోటల్ వాళ్ళకి ఫోన్ చేసినా సరే అంతా బుక్ అయిపోయింది. ఉన్నా సరే 12,000 నుంచి 15,000 వరకు చెప్తున్నారన్నమాట 1 డేకి. చాలా కాస్ట్లీగా ఉన్నాయనేసి దగ్గరకు వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనేసి సైలెంట్గా ఉన్నాము. కానీ తర్వాత మా హస్బెండ్కి గోవాలో తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళ ద్వారా 6 రూమ్స్ అయితే అవి బుక్ చేసుకున్నాము. అవి కూడా కొంచెం 3,000కి వచ్చాయన్నమాట, తక్కువనే. ఎందుకంటే బీచ్కి ఒక 4-5 కిలోమీటర్స్ దూరంగా ఉన్నాయి కాబట్టి ఆ మాత్రం ఉంది. ఇంకా బీచ్ వ్యూ అయితే ఇంకా చాలా దారుణం అనమాట రేట్లు. ఒకరోజు వెళ్ళి ఒకరోజు వచ్చే వాళ్ళకే సరిపోతుంది, బ్యాచిలర్స్కి సరిపోతుంది. ఫ్యామిలీస్ వెళ్తే ఖచ్చితంగా రూమ్ కావాలి. ఆ రూమ్ కావాలంటే మనము 12,000-13,000 పెట్టుకోవాల్సిందే. ఒక 2 డేస్కి 3 డేస్కి అయితే 20,000 వరకు రూమ్లోకే సరిపోతుంది. తిండికి ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. కరెక్ట్ 50,000 అవుతుందన్నమాట ఒక 4 మెంబర్స్ 2 ఫ్యామిలీస్ వెళ్ళినా సరే. కానీ ఇంతకుముందు 2 సంవత్సరాలతో పోలిస్తే ఈసారి చాలా తక్కువగా వచ్చారంట ఫారినర్స్ కానీ, అలాగే నార్మల్ రష్ కూడా అలాగే తక్కువగా ఉందంట.
అనుకుంటున్నారు అక్కడైతే. ఇంతకుముందు అయితే మేము ఫస్ట్ టైం మేము కూడా ఇక్కడ గోవా రావడము, అది కూడా 31కి. ఇంతకుముందు అయితే మేము వైజాగ్ వెళ్ళేవాళ్ళము. అక్కడ ఇంకా చాలా బాగుంటుందన్నమాట. బీచ్ రోడ్ మొత్తము బ్లాక్ చేసిస్తారు సాయంత్రం నుంచే. పోలీస్ వాళ్ళు మొత్తము గ్రూప్స్గా ఒక 200-300 మెంబర్స్ అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు. ఒక్క బైక్ కూడా రానివ్వరు. లాస్ట్కి మనము ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే కూడా కొంచెం దూరం వెళ్ళి మనమే నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళతో తీసుకొని రావాల్సి వస్తుందన్నమాట. ఆ బీచ్ రోడ్కి ఎవరిని రానివ్వరు. అంత బాగుంటుంది. ఫ్యామిలీస్తో అయినా సరే, చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళైనా సరే చాలా సేఫ్గా వస్తారు, వెళ్తారు. కానీ ఇక్కడ గోవాలో అలా లేదనమాట. రోడ్ పైనే తాగుకుంటూ వెళ్తూ ఉంటారు. అందుకోసం అయితే మేము 12:30కి లేచి చూస్తే అంతా చేతిలో బాటిల్స్ పట్టుకొని తిరుగుతున్నారనమాట. ఇంకా ఇప్పుడు వెళ్ళకపోవడమే బెటర్ అనేసి మళ్ళీ రూమ్లోకి అయితే వెళ్ళాము. అయితే చూసారు కదా, దాదాపు ఒక 3 అవర్స్ పాటు అక్కడే ఉన్నామన్నమాట. ఇలా డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళారు. హోటల్ లోపలికి వెళ్ళి డ్యాన్సులు చేశారనమాట. బాక్సుల దగ్గరికి అందరూ మొత్తము బయట ఎంతమంది కూర్చుంటే అంతమంది లోపలికి వెళ్ళారు చూడండి. అందరూ పోయి లోపలైతే డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏమనట్లేదు, ఎందుకంటే వీళ్ళ వల్ల వాళ్ళకు కస్టమర్స్ వస్తున్నారు కాబట్టి ఏమనట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రష్యన్స్ ఇద్దరు వాళ్ళిద్దరే వచ్చారనమాట అక్కడ నుంచి. ఆమె చెప్తుంది 75 ఇయర్స్ ఉన్నాయి ఆమెకు అనేసి, ఆమెనే చెప్తుందనమాట. అంతా బాగానే ఉంది కానీ లాస్ట్కి 31st నైట్ మాత్రం కనీసం రూమ్లోనైనా సరే కేక్ కూడా కట్ చేయలేదు. అంతా మర్చిపోయాము. అంత దూరం నడిచి అక్కడిక్కడ తిరిగి ఆ రోజు జర్నీ చేసి వచ్చి ఫ్లైట్ ఎక్కడానికి ఉదయాన్నే 5 o'clock లేచి వచ్చి ఫ్లైట్ ఎక్కాము కదా. వచ్చిన తర్వాత రూమ్ చూసుకొని మళ్ళీ బయటికి స్నోవర్కి వెళ్ళి ఇవన్నీ ఫుడ్ కోసము 2-3 కిలోమీటర్స్ నడిచి వచ్చాము కాబట్టి అందరూ అలసిపోయారనమాట. అందరూ అలసిపోయి అలాగే పడుకుడిపోయారు. మేము వచ్చిందేమో 31st మార్నింగ్ వచ్చాము. ఫ్లైట్కి వచ్చిన వాళ్ళము. బస్కి వచ్చిన వాళ్ళు 30 రోజు నైట్కి వచ్చారు. 31st మార్నింగ్కి మేము వచ్చిన తర్వాత మళ్ళీ మాకు టికెట్ వచ్చేసి 3rd రోజు మార్నింగ్ 8 o'clock ఉందన్నమాట మళ్ళీ ఫ్లైట్ టికెట్. మిగతా వాళ్ళకు 3rd రోజు సాయంత్రము 6 o'clock ఉందన్నమాట బస్సు. మేము ఉదయాన్నే నిద్ర ఉండదు కదా అనేసి అప్పుడు అంత ఆలోచించలేదు. మళ్ళీ 8 వరకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మళ్ళీ 5కి లేవాల్సి వస్తుంది. ఆ కేషనోకి వెళ్ళి 11:30-12కి వచ్చాము. నిద్రనే లేకుంటుంది. కానీ ఎంత చేంజ్ చేసుకుందాం అనేసి కస్టమర్ కేర్కి ఫోన్ చేసామన్నమాట. ఎయిర్లైన్కి చేస్తే ఆ టికెట్స్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ కొత్తగా టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలని చెప్పారు. పాతవి 34,000 పోతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 34,000 పెట్టి మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకోవాలంట. ఇంకా ఇవల్ల ఎందుకులే, ఒక 3-4 అవర్స్ ఆడ ఉండడం వల్ల మనం అంత డబ్బులేం సంపాదించేది ఏం లేదు కదా అనేసి అవే టికెట్స్కి మళ్ళీ వచ్చేసామన్నమాట. మేము వచ్చిన తర్వాత ఈవినింగ్, మిగతా వాళ్ళకు ఈవినింగ్ ఉందన్నమాట బస్సు. వాళ్ళు ఆ టైంలో ఎక్కుతారు. చూడండి ఇక్కడ ఆమె ఒక రష్యన్ ఆమె బయటకు వెళ్ళింది, ఇంకో ఆమె కూడా వెళ్తుందన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి పిల్లలకు కూడా నిద్ర వస్తుంది కదా అనేసి అందరినీ తీసుకెళ్తున్నాము బయటికి. ఇంకా లాస్ట్ అనమాట స్టెప్స్ ఇవి. కానీ ఎంజాయ్మెంట్ వచ్చేసి బాగానే చేశారు. ఇప్పుడు న్యూస్లలో వస్తుంది కదా, అక్కడ గోవాలో అంతా రష్ అనేది తగ్గిపోయింది, ఫారినర్స్ తక్కువగా వస్తున్నారు అనేసి, రేట్లు చాలా కాస్ట్లీగా ఉందనేసి. నిజంగానే రేట్లు అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. ఆ క్యాబ్ కూడా అలాగే ఉంది. ఒక 2 kilometers దగ్గర మాకు కలంగట్ బీచ్ దగ్గర డ్రాప్ చేయడానికే మాకు 800 అడుగుతున్నారనమాట. 2 kilometersకి 800 ఒక్క కార్కి. అలా 3 కార్స్కి వాళ్ళు 2,000 అడుగుతున్నారనమాట. డిసెంబర్ 31st వీడియో పెట్టాను. అలాగే జనవరి 1st వీడియో కూడా ఏ విధంగా ఎంజాయ్ చేసామనేది చూశారు కదా. అలాగే జనవరి 2nd రోజు ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడెక్కడ చూసాము, ఏమేమి ప్లేస్ చూసామనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వాలనుకుంటే DP Family World ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల పెట్టిన వీడియో మొత్తం మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్రతి వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. Thank you for watching this video. Thank you all.